ద్వాదశ రాశులలో భాగంగా 16 జూన్ నుంచి 30వ తారీఖు జూన్ వరకు ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఇది వరకు దాంపత్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను పరిష్కారం చేసుకునే అవకాశాలు లభిస్తాయి. అన్యోన్య దాంపత్యం చక్కగా ఉంటుంది. అలాగే వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి అనుకూలమైనటువంటి వాతావరణంలో కలిసిమెలిసి పని చేసుకుంటారు. లేదా మీకు ఎవరితో శత్రుత్వ భావనలు ఉంటాయో వాళ్ళతో మీరు సంప్రదింపులు జరుపుకుంటే తప్పకుండా అనుకొని మీరు చక్కగా ప్రయాణం చేసే అవకాశాలు చక్కగా ఉన్నాయని చెప్పవచ్చు. విలువైనటువంటి వస్తువులు, ఖరీదైనటువంటి దుస్తులు, గృహోపకరణాలు చక్కగా కొనుగోలు చేస్తారు. మీ హుందాతనాన్ని పెంచుకునే విధంగా మీ యొక్క కార్యక్రమ రూపకల్పన ఈ యొక్క శుక్రగ్రహ సంచార ప్రభావంలో మీకు కలుగుతుందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావం ఉన్నటువంటి కారణం చేస్తున్నటువంటి పనులలో నత్తనడకన సాగుతాయి. కొన్ని కష్టములు అనేటువంటివి ఉంటాయి. సంతృప్తి పొందలేనటువంటి పరిస్థితి, ప్రతి ప్రయత్నంలో ఒక ఆందోళనతో కూడుకున్నటువంటి జీవన విధానం ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. రాహుగ్రహ సంచార ప్రభావం సంపూర్ణంగా అనుకూలంగా ఉండడం, కేతువు కూడా అనుకూలంగా ఉండడం, ఈ కారణం చేత మంచి స్థితిగతులు కలుగుతాయి. తద్వారా మాయా నుంచి మీరు బయటపడతారు. అంటే ఏది సరైనది, ఏది సరికాదు అనే విషయ జ్ఞానం మీకు కలుగుతుంది. తద్వారా మీరు ఎంచుకున్నటువంటి రంగంలో ముందుకు సాగడానికి మంచి అవకాశములు, మార్గాలు ఈ రాహుకేతులు మీకు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి బుధగ్రహ సంచార ప్రభావం 22వ తారీఖు వరకు కూడా అనుకూలంగా లేదు. కాబట్టి ఒక వారం రోజుల పాటు అనుకూలంగా ఉండదు. 23వ తారీఖు నుంచి బుధుడు సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత పెట్టినటువంటి పెట్టుబడులకి సంబంధించి లాభాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. లేదా మీరు ధనపరమైనటువంటి సమస్యల్ని తీర్చుకుంటారు. ఇదివరకు ఇచ్చినటువంటి డబ్బులు రాని బాకీలు 23వ తారీఖు తర్వాత వసూలయ్యే అవకాశం గోచరమవుతుంది. ముఖ్యంగా గురుగ్రహ సంచారము ఈ ధనుస్సు రాశి వారికి సంపూర్ణంగా అనుకూలంగా ఉంది. దైవానుగ్రహం ఉన్నటువంటి కారణం చేత కొద్ది ప్రయత్నంలోనే మీరు ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంటుంది. కానీ అర్ధాష్టమ శని దోషం మీకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి ఇక్కడ శని మానవ ప్రయత్నాన్ని గట్టిగా చేయమని చెబుతున్నాడు. దైవానుగ్రహాన్ని గురువు అనుకూలిస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు నిజాయితీగా కష్టపడండి. తప్పకుండా ఆ శని ప్రభావం నుంచి బయటపడి దైవానుగ్రహమైనటువంటి గురువు మీకు సంపూర్ణముగా యోగాన్ని కలగజేస్తున్నారు. కాబట్టి ఏ పని ఎందైనప్పటికీ కూడాను దైవ ఆరాధన తప్పనిసరి అని ధనుస్సు రాశి వారు గమనించుకోవాలి. ఇక రవి యొక్క సంచార ప్రభావము అనుకూలంగా లేదు. కాబట్టి ఏమవుతుంది, ఉన్నతాధికారుల యొక్క ప్రభావం మీపై ఉండడం, ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవన శైలి ఉద్యోగస్తులకి ఉంటుంది. కాబట్టి అదనపు బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక కుజగ్రహ సంచార ప్రభావము ప్రధానంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో పైచేయి సాధించడానికి అనుకూలంగా ఉండబోతుంది. మీ ఆలోచనల ప్రభావం వల్ల ఇతరుల మీద మీరు విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. కాకపోతే ప్రధానంగా విదేశీ యానం సంబంధించి చేయు ప్రయత్నాలు కొంత బెడిసి కొడతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. విద్యార్థులకి మీరు అనుకున్నటువంటి కళాశాలలో మీకు లభించాలి అంటే దైవానుగ్రహం తప్పనిసరి అని గుర్తుపెట్టుకోండి. ఇక వివాహానికి సంబంధించి చేయు ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే మూఢమి ఉన్నటువంటి కారణం చేత శుభమైనటువంటి పనులకి మీరు శ్రీకారం చుట్టకండి. కాబట్టి అన్ని విధాలుగా గురువు మీకు వెతుకులాటలు అంటే పెళ్లి ప్రయత్నాలలో, అంటే పెళ్లి చూపులు కాకుండా పెళ్లి చూపులకి ముందు చేసే ప్రయత్నాలు ఉంటాయి కదా, అవి చేసుకోవచ్చు. తద్వారా మీకు విజయం కలుగుతుంది. కానీ పెళ్లి చూపులు అనేటువంటివి పనికిరావు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణమైనటువంటి యోగ కాలము చక్కగా ఉంది అని చెప్పవచ్చు. కొద్దిగా నిజాయితీగా కష్టపడితే చాలు, అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి మహిళలు మీరు కోల్పోయిన చోట మీ యొక్క గౌరవాన్ని తిరిగి పొందుతారు. ముఖ్యంగా సంతానము పొందినటువంటి విజయాల వల్ల కావచ్చు, సంతానం మీ పట్ల చూపించే ప్రేమ ఆప్యాయతల వల్ల కావచ్చు, మీరు చాలా సంతోషంగా ఉంటారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు అంటే పడని వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ప్రేమగా చూస్తారు, బంధువులు ఆదరిస్తారు, ఇంట్లో మీ మాటకి విలువ పెరుగుతుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. కాకపోతే ముఖ్యంగా శరీరంలో తాపము, వేడి ఎక్కువగా ఉంటుంది, శిరోబాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలు సంతానవంతులకు సంబంధించి
చక్కటి శుభవార్త వింటారని చెప్పవచ్చు. అలాగే వివాహం కాని అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదురుతాయని చెప్పవచ్చు. అయితే ఇక 16 నుంచి 30వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక. ఈ యొక్క 21వ తారీఖు రోజున అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి స్థితి. కాబట్టి ఏకాదశి కూడా ఇంతటి మహాపర్వదినం రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వాడికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలతో పాటుగా సంపూర్ణ నవగ్రహ శాంతి అనేటువంటిది జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక 16వ తారీఖు రోజున ప్రధానంగా ధన నష్టం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు ఉంటాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఏదో ఒక వెలితితో మీరు జీవిస్తారు. 17, 18 తారీఖులో కనుక చూసుకుంటే ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. అలాగే రాని బాకీలు వసూలు వస్తాయి. ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. ఖర్చులకు మించిన ఆదాయం లభించడం ద్వారా సంతోషంగా ఉంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. 19, 20, 21, 22 ఈ తేదీలలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మోకాలు నుంచి పాదాలకి దెబ్బలు తాకే అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రశాంతత లేని జీవితం, సంతోషంగా ఉండకపోతారు, సంతృప్తి పొందలేకపోతారు. ఇక 21, 22 తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. వృధా కాలయాపన జరుగుతుంది. ఏ పని చేయాలన్నా సంతోషముగా ఉండదు అని చెప్పవచ్చు. ఇక 23, 24, 25, 26 ఈ 4 రోజుల్లో ఆదాయానికి చక్కగా మార్గాలు సుగమమవుతాయి. ఖర్చుకు మించినటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది. తద్వారా అన్ని యొక్క సమస్యల్ని పూర్తి చేసుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఇతరుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. తద్వారా అన్ని పనులని పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక 27, 28, 29 తేదీల్లో ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఏ పని చేయాలన్నా అనాసక్తి, శిరోబాధలు ఎక్కువగా ఉంటాయి. తలపోటుతో ఎక్కువగా ఉంటుంది. తలకి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఖర్చుల శాతాన్ని తగ్గించుకోండి. అనవసరపు ఖర్చులు చేయకండి. ఇక 30వ తారీఖు రోజున సంతానం మూలకంగా విభేదాలు, సమస్యలు పెరుగుతాయి. సంతానంతో లౌక్యంగా వ్యవహరించండి. ఇతరత్రా అన్ని విధాలుగా సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత మిశ్రమం కంటే అధికంగా శుభ ఫలితాలు ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతున్నాయి. అయితే ప్రధానంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయంటే ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, దత్తాష్టకం కూడా రోజుకి 3 సార్లు పారాయణం చేయడం చేసినట్లయితే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అయితే మీ యొక్క దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.